Hi friends, welcome to Market News. Please friends, like, comment, subscribe and share friends. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము డిమాట్ అకౌంట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. డిమాట్ అకౌంట్ అంటే డిమెటీరియలైజ్డ్ అకౌంట్. ఓకే. In order to invest in stock market, we need to open the demat account and trading account friends. మనము ఇన్వెస్ట్ చేయాలనుకుంటే స్టాక్ మార్కెట్లో మనం డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. విత్ ట్రేడింగ్ అకౌంట్ we can buy and sell shares in the share market. ట్రేడింగ్ అకౌంట్ ఎందుకంటే ఫ్రెండ్స్ మనము షేర్స్ కొనాలన్నా సెల్ చేయాలన్నా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అకౌంట్ కంపల్సరీ. ఓకే. ఇంకా డిమాట్ అకౌంట్ అంటే ఏందో తెలుసుకుందాం. ఇన్ ఆర్డర్ టు సేవ్ అవర్ మనీ వి నీడ్ బ్యాంక్. మనము డబ్బు సేవ్ చేసుకునేది ఎక్కడ? బ్యాంకులో కదా. ఓకే. బట్ టు సేవ్ అవర్ షేర్స్ వి నీడ్ డిమాట్ అకౌంట్. మనము షేర్స్ దాచుకోవాలంటే డిమాట్ అకౌంట్ కావాలి కంపల్సరీగా. మనము బ్యాంకులో డబ్బులు దాచుకుంటాము. మనం షేర్స్ దాచుకోవాలంటే డిమాట్ అకౌంట్ ఉండాలి. ఓకే. Our shares are secured in the demat account in the electronic form. మన షేర్స్ ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఉంటాయి ఫ్రెండ్స్. డిమాట్ అకౌంట్ లో స్టోర్ అయితే ఓకే, ఎలక్ట్రానిక్ ఫామ్ లో. ఓకే. ఇన్ డిమాట్ అకౌంట్ యూ కెన్ సెక్యూర్ బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆల్సో. మనము డిమాట్ అకౌంట్ లో బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కూడా మనము సేవ్ చేసుకోవచ్చు. ఓకే. మనము డిమాట్ అకౌంట్లో బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవన్నీ భద్రపరచుకోవచ్చు జాగ్రత్తగా. ఓకే. అందుకు డిమాట్ అకౌంట్ అవసరం. బిఫోర్ డిమాట్ పీపుల్ రిసీవ్ పేపర్ షేర్ సర్టిఫికేట్స్ ఆఫ్టర్ దే పర్చేస్ షేర్స్. డిమాట్ అకౌంట్ రాకముందు పీపుల్ రిసీవ్ పేపర్ షేర్ సర్టిఫికేట్స్. వీళ్ళు పేపర్లో ఉంటాయి డీటెయిల్స్ అన్ని, షేర్స్ డీటెయిల్స్ అన్ని. ఇప్పుడు రిలయన్స్ షేర్ కొంటే రిలయన్స్ డీటెయిల్స్ అన్ని ఆ పేపర్ ఫార్మాట్లో ఉంటాయి మనము కొన్న తర్వాత. ఓకే. ఇట్ ఈస్ లీగల్లీ పర్మిటెడ్ టు హ్యావ్ మోర్ దాన్ వన్ డిమాట్ అకౌంట్ ఇన్ ఇండియా. మనకు ఒక డిమాట్ అకౌంట్ కంటే ఎక్కువ డిమాట్ అకౌంట్స్ ఉండొచ్చు ఇండియాలో. ఓకే. అంటే 2, 3, 3, 4. కాకపోతే యాన్యువల్ ఛార్జెస్ ఉంటాయి ఫ్రెండ్స్. చూసి జాగ్రత్తగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెబీ రెగ్యులేట్స్ డిమాట్ అకౌంట్స్ ఇన్ ఇండియా. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సంస్థ డిమాట్ అకౌంట్స్ని రెగ్యులేట్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. ఓకే. ఏ 3-in-1 డిమాట్ అకౌంట్ ఇన్క్లూడ్స్ డిమాట్, ట్రేడింగ్ అండ్ సేవింగ్ అకౌంట్. 3-in-1 డిమాట్ అకౌంట్ ఉంటుంది ఫ్రెండ్స్. 3-in-1 అంటే మనకు డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ ఈ 3 దాంట్లోనే ఉంటాయి, ఒకటే సేవింగ్స్ అకౌంట్లో. ఓకే. 3-in-1 డిమాట్ అకౌంట్ అంటారు దానికి. ఓకే. ఇది తీసుకోవచ్చు మీరు. ఈ 3-in-1 డిమాట్ అకౌంట్ అంటే యూ కెన్ ఫండ్స్ యూ కెన్ హోల్డ్ ఫండ్స్ ఇన్ సేవింగ్స్ అకౌంట్. మీ డబ్బు సేవింగ్స్ అకౌంట్లో ఉంటాయి. అండ్ ట్రేడ్ సెట్స్ విత్ ద ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్తో మీరు షేర్స్ బై సెల్ చేసుకోవచ్చు ట్రేడింగ్ అకౌంట్తో. ఓకే. దెన్ యూ కెన్ హోల్డ్ ది సెక్యూరిటీస్ కన్వీనియంట్లీ ఇన్ డిమాట్ అకౌంట్. మీరు కొన్న షేర్స్ ట్రేడింగ్ అకౌంట్తో కొని భద్రపరచుకోవాలంటే డిమాట్ అకౌంట్లో భద్రపరచుకుంటారు. 3 అకౌంట్స్, దట్ ఈస్ 3-in-1 డిమాట్ అకౌంట్. ఓకే ఫ్రెండ్స్. CDSL and NSDL are the two central depositories for securities in India. CDSL and NSDL అనే 2 డిపాజిటరీస్ ఉంటాయి, సెంట్రల్ డిపాజిటరీస్ ఫర్ సెక్యూరిటీస్ ఇన్ ఇండియా, అండ్ మెయింటైన్స్ ఓనర్షిప్ రికార్డ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్.
మీరు ఈ డీమ్యాట్ అకౌంట్స్ మెయింటైన్ చేసేదానికి సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ అనే రెండు సంస్థలు ఉంటాయి ఫ్రెండ్స్. CDSL and NSDL demat accounts help investors hold their securities in an electronic form, eliminating the need for paper certificates. సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ అనేవి డిమాట్ అకౌంట్లో మనకు భద్రపరుస్తాయి. ఏది షేర్స్ కొన్న షేర్స్, ఓకే, ఇన్ ఎన్ ఎలక్ట్రానిక్ ఫామ్, ఎలక్ట్రానిక్ రూపంలో అంటే డిజిటల్ రూపంలో, ఓకే, ఎలిమినేటింగ్ ద నీడ్ ఫర్ పేపర్ సర్టిఫికేట్స్. మనకు పేపర్స్ అవసరం లే ఈ రోజుల్లో, డిమాట్ అకౌంట్ వచ్చింది కాబట్టి. ముందు రోజుల్లో పేపర్లో మనకు డీటెయిల్స్ ఉంటాయి షేర్ల గురించి. ఇప్పుడు డిమాట్ అకౌంట్లో ఆన్లైన్లో రిజిస్టర్ అయిపోయి ఉంటాయి. ఉమ్, దాన్ని సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ సంస్థలు మేనేజ్ చేస్తాయి ఆ డిమాట్ అకౌంట్స్, ఓకే. We can open demat account through depository participants or stock broker companies like Zerodha, Stocks Grow and Angel One. ఫ్రెండ్స్, మనము డిమాట్ అకౌంట్స్ ఎలా ఓపెన్ చేయాలంటే, స్టాక్ బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళనే డిపాజిటరీ పార్టిసిపెంట్స్ అంటారు, ఓకే. స్టాక్ బ్రోకర్స్ని డిపాజిటరీ పార్టిసిపెంట్స్, డిపిస్ అంటారు. వాళ్ళే జెరోదా, స్టాక్స్, గ్రో, ఏంజల్ వన్, ఇవి బ్రోకింగ్ కంపెనీస్ ఇవి. వీటి ద్వారా మనము డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, ఓకే. ఈకేవైసీ ఈజ్ కంపల్సరీ టు ఓపెన్ డిమాట్ అకౌంట్. ఈకేవైసీ అంటే ఎలక్ట్రానిక్ కేవైసీ ఉంది కదా, నో యువర్ కస్టమర్. అంటే ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆన్లైన్లో. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డాక్యుమెంట్స్, ఓకే. ఫర్ మల్టిపుల్ డిమాట్ అకౌంట్స్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ విల్ బి దేర్. అంటే మనము ఒకటి రెండు మాత్రమే యూజ్ చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే యాన్యువల్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. మీ రిక్వైర్మెంట్ బట్టి ఒక డిమాట్ అకౌంట్ ట్రేడింగ్కి పెట్టుకోండి, ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇది డిమాట్ అకౌంట్ గురించి. థ్యాంక్ యూ, బాయ్.